ఇలా వండుకుంటే చింత చిగురు పప్పు 2-3 రోజులైనా నిల్వ ఉంటుంది. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టార్ట్ మై రెసిపీ. ఈరోజు మనము పుల్లగా ఉండే సంవత్సరానికి ఒక్కసారే దొరికే చింత చిగురు పప్పు చేసుకుందాము. చాలా బాగుంటుంది. పప్పుకి ఏమేమి కావాలో చూద్దాం. ఫస్ట్ అయితే చింత చిగురు, పచ్చిమిరపకాయలు, కందిపప్పు, పసుపు, వెల్లుల్లి, టమాటో, సాల్ట్, ఉల్లిపాయ, కొద్దిగా అంతా చింతపండు, జీలకర్ర. పప్పు వండుకోవడానికి ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ అయితే పెట్టుకున్నాను. మనం ఒక్కొక్కటిగా వేసుకుంటూ ఫ్రై చేసుకుంటే పప్పు చాలా బాగా టేస్ట్గా ఉంటుంది. కందిపప్పుతో సహా ఫ్రై చేసుకుందాము. ముందుగా నేను పచ్చిమిరపకాయలు వేసుకున్నా, అందులోనే వెల్లుల్లి రెబ్బలు వేసుకున్నాను 4-5. ఫ్రై కానిద్దాము. టమోటాలు నేనైతే 2 టమోటాలు తీసుకున్నా. చూడండి, ఇలా సన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసేసుకుందాము. నేను టమోటాలు కట్ చేసేటప్పుడు తొడిముల దగ్గర ఇలా కట్ చేసి వేస్తాను, చాలా బాగుంటాయి అనేసి. అందులోనే కరివేపాకు వేసుకుందాము. ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, జీలకర్ర, వెల్లుల్లి కొద్దిగా ఫ్రై కానిద్దాము, పచ్చివాసన పోయేదాకా పచ్చిమిరపకాయలు అయితే. ఇప్పుడు అందులోనే మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా అయితే వేసేసుకుందాము. టమాటా ఫ్రై అవుతుంది కదా. ఇప్పుడు మనమైతే కందిపప్పు అయితే నేను చిన్న కప్పుడు తీసుకున్నాను. మనం 2 సార్లు అయితే నీళ్ళతో అయితే కడుక్కుందాము పప్పును. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. పప్పును అయితే కడిగేసుకున్నాం కదా. ఇప్పుడు మనము కుక్కర్లో వేసేసుకుందాము. మనం పప్పు చేసేటప్పుడు మీరు ఒకసారి బాగా ఫ్రై చేసుకొని పప్పు అయితే చేయండి, చాలా బాగా టేస్ట్ ఉంటుంది. ఒక 2 నిమిషాలు ఇలా ఫ్రై చేసుకుందాము. అంతలోపు మనమైతే చింత చిగురు ఉంది కదా, చింత చిగురులో చిన్న చిన్న పుల్లలు అనేటివి ఉంటాయి చూడండి. ఇగురు మాత్రం కట్ చేసుకొని తొడిములు అనేది పక్కకి వేసుకుందాం. చూడు, చాలా నేతగా ఉన్నవి అయితే చాలా బాగుంటాయి, కానీ కొంచెం పెద్దగా ఉంది అనిపించింది నాకైతే, అందుకే కట్ చేస్తున్నాను. ఒక కప్పులోకి తీసేసుకొని ఒకసారి బాగా కడుక్కుందాము చింత చిగురు అయితే. నీళ్ళు పోసుకొని, మంచి నీళ్ళు పోసుకొని ఒకసారి ఇలా ప్రెస్ చేసుకున్నామంటే ఏమన్నా దుమ్ము ఏమన్నా ఉంటే పోతుందనేసి క్లీన్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఫ్రై అవుతున్నాయి కదా, ఈ పప్పులోకి అయితే చింత చిగురు అయితే వేసుకుందాము. కడిగి పెట్టుకున్న చింత చిగురుని అయితే వేసేసుకుందాము. ఒక 2-3 నిమిషాలు చింత చిగురు కానీ ఇలా అందులో ఇలా మనమైతే కలుపుకుందాము. అందులోనే ఒక ఉల్లిగడ్డ నేనైతే కట్ చేసి పెట్టుకున్నాను కదా, సగం అయితే వేసుకున్నాను. అందులోనే తగినంత సాల్ట్, ఒక 1/2 టీ స్పూన్ పసుపు, చింతపండు అయితే మనం ఎంత చింత చిగురు చింతపండు వేయకుండా అయితే బాగుండదు. పప్పు అయితే కొద్దిగా అంత వేసుకుందాము. చింత చిగురు పుల్లగానే ఉంటుంది, కానీ చింతపండు వేస్తేనే టేస్ట్ అనేది బాగుంటుంది అన్నమాట. అందుకే నేనైతే కొద్దిగా అంత వేసాను. ఇప్పుడు మనము తగినన్ని నీళ్ళు పోసుకుందాము. పప్పు ఉడకడానికి ఎంత అవసరమో నీళ్ళన్నీ అయితే పోసుకుందాము. పోసుకున్నాం కదా. ఇప్పుడు మనము కుక్కర్ మూత పెట్టేసుకొని ఒక 4 విజిల్స్ పెట్టుకుందాము. 3 లేక 4 వస్తే సరిపోతాయి అన్నమాట. చూడండి, 4 విజిల్స్ వచ్చేసాయి. మూత తీసి చూద్దాము. పప్పు అయితే బాగా ఉడికిపోయింది. చూడండి, చాలా బాగా ఉడికింది. మనం కొద్దిగా వాటర్ అనేది తీసేసుకొని అందులో పప్పులోటివి మనం పప్పు రుద్దుకోవడానికి, మనం పప్పు గిద్దతో రుద్దుకోవడానికి ఇన్ని నీళ్ళు ఉంటే సరిపోదు కదా. కొద్దిగా తీసేసుకున్నాం కదా. చూడండి, పప్పు గిద్ద ఇలా రుబ్బుకుంటే పచ్చిమిరపకాయలు,
టమాటా బాగా ఉడికిపోయింది కాబట్టి మనం ఊరికనే ప్రెస్ చేసుకుంటే చాలు, మెత్తగా అయిపోయింది చూడండి. మనం పక్కన పెట్టేసి పప్పు గిత్త ఎత్తి ఇప్పుడు మనము నీళ్ళు పక్కన తీసుకున్నాం కదా రసం అట్లాంటిది అందులో వేసేసుకుందాము. మరి గట్టి పప్పు కాకుండా చింత చిగురు పప్పు అనేది ఇలా ఉంటేనే చాలా బాగుంటుంది. మరి గట్టి పప్పులా ఉంటే బాగుంటుంది అనేసి లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసుకుందాము. పప్పుకు మనమైతే పోపు పెట్టేసుకుందాము. అయితే పోపు ప్యాన్ అయితే పెట్టేసుకున్నాను, స్టవ్ ఆన్ చేసుకొని కొద్దిగా అంత ఆయిల్ వేసుకున్నాను. అందులోనే ఆవాలు చిట్టుపడలు అన్నిద్దాము పచ్చివాసన పోయేదాకా. అందులోనే ఉల్లిపాయ ముక్కలు అయితే వేసుకుందాము. అయితే చిన్న ఉల్లిపాయలు సగం అయితే పప్పులోకి వేసాను కదా, ఇంకా సగం ఇందులో వేసేసుకుంటున్నాను. ఒక 3-4 ఎండుమిరపకాయలు అయితే వేసుకుందాము కట్ చేసుకొని. అందులోనే కరివేపాకు వేసుకున్నాను. పోపు అనేది బాగా ఫ్రై అయితేనే చాలా బాగుంటుంది. చూడండి ఫ్రై అయిపోయింది. ఇప్పుడు పప్పులోకి ఆ పోపు అనేది వేసేసుకుందాము. చాలా టేస్ట్గా చాలా బాగా వచ్చింది, మంచి స్మెల్గానే ఉంది మనం పోపు వేయడం వల్ల. ఎండుమిరపకాయలు వేసి చాలా బాగుంది పప్పు అయితే. ఒకసారి కలుపుకుందాము పోపు వేసినాక. అయితే ఒక గిన్నెలోకి అయితే తీసేసుకున్నాను. ఎండాకాలంలో దొరికే చింత చిగురు పప్పు చాలా బాగా వచ్చింది. రైస్ లేకైనా రాగి ముద్ద లేకైనా చాలా బాగుంటుంది, చాలా టేస్ట్గా ఉంటుంది. చిన్నపిల్లలు పెద్దవాళ్ళు పుల్లగా తినాలనిపించే వారి కోసం చింత చిగురు పప్పు. మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ అయితే పెట్టండి ఎలా వచ్చిందనేసి.